సార్ ఇప్పుడు టీటీడీ దేవస్థానంలోని గతంలో చూసినట్లయితే పరకమణిలో 120 కోట్ల దొంగతనం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి చాలా చిన్న దొంగతనం అని దాన్ని తీసి పడేసి అక్కడ దొంగతనంలో కూడా అతను సమర్థించుకొని వచ్చాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే హిందూ దేవాలయాల మీద ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అంత చిన్న చూపు? హిందూ సాంప్రదాయం అనేది చాలా పురాతనం నుంచి వస్తుంది. కాకపోతే దాన్ని గత ప్రభుత్వం మట్టిలో కలిపేసింది. ఎందుకంటే అంత పెద్ద బరకామణ్ణి దొంగిలించినప్పుడు ఇంకా సపోర్ట్ చేస్తున్నారంటే దాన్ని బట్టి ఎవరు దొంగలో ఎవరు మంచివారో చాలా క్లియర్ గా అర్థమవుతుంది సార్. అదే కాదు, అక్కడ డబ్బుల లెక్కింపు విషయంలో గాని, లడ్డు విషయంలో గాని, అలాగే అక్కడ ఉన్న దేవుడి తాలూకా నిధులన్నీ కూడా తారుమారు చేసే పరిస్థితి వచ్చింది. అదే శ్రీదేవి ట్రస్ట్ ని కూడా సొంత ట్రస్ట్ లాగా యూజ్ చేసుకున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకొని వీళ్ళు ఇప్పటికే చాలా వరకు తిరుపతి అన్నప్రసాదంలో నాణ్యత గాని, లడ్డు గాని, నెయ్యి విషయంలో గాని అన్ని కూడా చాలా చక్కగా చేసి పెట్టారు. గోవిందరాజు గుడిలో కూడా, గోపురంలో కూడా, కిరీటంలో కూడా కల్తీ చేశారు. ఇది ఎంతవరకు అసలు ఇలా చేయడం వల్ల దేవుడు సొత్తుతో ఆడుకోవడం వల్ల ఇది ఎలాంటి పరిణామాలు ఉంటాయంట? ఇది ఆల్రెడీ ఆ పరిణామాలు చూశారు సార్. దేవుడి జోలికి వెళ్ళే వాళ్ళు ఎవరు కూడా బాగుపడలేదు. ఇప్పుడు గోవిందరాజులు గారు విషయంలో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ అనుభవిస్తున్నారు, ఇంకా అనుభవిస్తారు దేవుడి మాన్యంతో ఆడుకుంటే. ఇప్పుడు ఎవరెవరైతే నిధులు కాజేశారో, బంగారు తాపరాలు కాజేశారో, అలాగే ఎంట్రన్స్ లో ఉన్న వెండి వస్తువులు, గోల్డ్ చాలా మాయం చేశారు. అలాగే చాలా డబ్బు నిధి కూడా మళ్లించారు వేరే దానికి. టికెట్ల విషయంలో కూడా ఇది ఎంత పెట్టండి, అది ఎంత పెట్టండి, అది ఎంత పెట్టండి అని 300 1000 చేయండి, 1000 1500 చేయండి, 2000 చేయండి, 3000 చేయండి అంటే ఎవరి సొమ్ము సార్? ఇది హిందువుల సొమ్ము సార్. మీరు పెట్టడం ఏంటి సార్? మా హిందువుల సొమ్ము ఇంకొకరు వచ్చి పెట్టడం ఏంటి సార్? అది చాలా బాధాకరం. ఇప్పుడు ఈ ప్రభుత్వం చాలా చక్కగా రన్ చేస్తుంది కాబట్టి మీ అందరూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు హిందూ సాంప్రదాయం మీద చాలా మంచిగా వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. వాళ్ళే ఉండి ఈ ప్రభుత్వాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి మన తాలూకా హిందూ ఆస్తుల్ని, మన తాలూకా గౌరవాల్ని, ఆత్మ గౌరవాల్ని మీరే కాపాడాలని అందరికీ కోరుకుంటున్నాం.